ఎ గ్యాదరింగ్ స్టామ్. టైటిల్ ఏంటమ్మా? గ్యాదరింగ్ స్టామ్ అంటే పెరుగుతున్న వివాదం లేదా పెరుగుతున్న క్రైసిస్, ముదురుతున్న గొడవ అన్నట్టుగా మనం చెప్పొచ్చు. సో పాకిస్తాన్ సపోర్ట్ చేసిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇండియాలో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. రీసెంట్గా పెహల్గామ్లో ఇబ్బందిని క్రియేట్ చేశాయి. సో ఇది ముదురుతోంది, పెద్దదవుతోంది. ఇండియా చాలా స్ట్రాంగ్ డిప్లొమాటిక్ మెజర్స్ తీసుకుంది. పాకిస్తాన్ మస్ట్ ఎలిమినేట్ ద టెర్రర్ గ్రూప్స్ వర్కింగ్ ఆన్ ఇట్ సాయిల్. సో తన నేలపై నుంచి పనిచేస్తున్న అన్ని టెర్రర్ గ్రూప్స్ని పాకిస్తాన్ ఎలిమినేట్ చేయాలి. ద డిప్లొమాటిక్ యాక్షన్స్ అగెన్స్ట్ పాకిస్తాన్ టేకెన్ ఆన్ వెడ్నెస్డే బై ఇండియాస్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఇన్ రియాక్షన్ టు ద పెహల్గామ్ టెర్రర్ అటాక్ ఆర్ ఎ మెజర్డ్ సెట్ ఆఫ్ రెస్పాన్సెస్ దట్ ఇండికేట్ ఎ లార్జర్ ఎస్కలేషన్ కుడ్ ఫాలో. సో పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఇండియా తీసుకున్న డిప్లొమాటిక్ యాక్షన్స్, వెడ్నెస్డే రోజు తీసుకున్న యాక్షన్స్ ఎవరు తీసుకున్నారు? ఇండియాస్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ క్యాన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఆన్ దిస్. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ పైన మీకు క్వశ్చన్ ఖచ్చితంగా అడిగే అవకాశం అనేది ఉంది. ఓకే, ఇన్ రియాక్షన్ టు ద పెహల్గామ్ టెర్రర్ అటాక్కి యాజ్ అ రియాక్షన్ ఇండియా తీసుకున్న డిప్లొమాటిక్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ ఎ మెజర్డ్ సెట్ ఆఫ్ రెస్పాన్సెస్ దట్ ఇండికేట్ ఎ లార్జర్ ఎస్కలేషన్ కుడ్ ఫాలో. ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది? లార్జర్ ఎస్కలేషన్ కుడ్ ఫాలో. లార్జర్ ఎస్కలేషన్ కూడా దీని తర్వాత, ఎస్కలేషన్ అంటే ఇంకా పెద్దది అవ్వచ్చు, అంటే ఇండియా తీసుకున్న చర్యలు లెవెల్ ఇంకా పెరగొచ్చు అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది. సో స్టార్టింగ్లో డిప్లొమాటిక్ మెజర్స్ తీసుకుంది, మిలిటరీ మెజర్స్ కూడా తర్వాత తీసుకునే అవకాశాలు కూడా మనం కొట్టి పారేయలేం. అయితే ఇక్కడ మీరు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సింది క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే ఇట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ మోదీ. ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షత వహిస్తారు. అయితే దీంట్లో ఎవరెవరు ఉంటారో క్యాబినెట్ కమిటీ అన్నాం. సో క్యాబినెట్ మినిస్టర్స్ ఖచ్చితంగా ఉంటారు. ఏ క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు అంటే డిఫెన్స్, హోమ్ మినిస్ట్రీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఇంకొక మినిస్ట్రీ కూడా ఉంది. ఆ మినిస్ట్రీ ఏంటో మీరు చెప్పాలి. So which all ministries are part of cabinet committee on security? Which all ministries are part of cabinet committee on security? మీరు ఒకసారి రీసెర్చ్ చేసి నాకు చెప్పండి. డిఫెన్స్ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ. ఈజ్ దర్ ఎనీ అదర్ మినిస్ట్రీ అపార్ట్ ఫ్రమ్ దీస్ 3? వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకా ఎవరైనా ఉంటారా? మీరు నాకు చెప్పాలి. The decisions such as to cancel visas given to Pakistani nationals కి ఇచ్చిన వీసాస్ని క్యాన్సిల్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సస్పెండ్ కాన్సులర్ ఆపరేషన్స్, హై కమిషన్, కాన్సులేట్స్, వీటి ఆపరేషన్స్ని సస్పెండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అండ్ టు క్లోజ్ ది అత్తారీ బార్డర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ని క్లోజ్ చేయాలని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. సో ఆల్ ఆఫ్ దెమ్ క్యారీ న్యూఢిల్లీస్ మెసేజ్ that it does not wish to engage with Pakistan above the absolute minimum levels required. పాకిస్తాన్తో మేము ఎంగేజ్ అవ్వాలి, పాకిస్తాన్తో మేము మాట్లాడాలంటే పాకిస్తాన్ టెర్రరిజంకి ఏ రకంగానూ సపోర్ట్ అందించట్లేదు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని సపోర్ట్ చేయట్లేదన్న మినిమం అష్యూరెన్స్ ఇండియాకు ఉండాలి. అది ఉంటే కానీ మేము మీతో మాట్లాడము, మీతో ఎంగేజ్ చేయాలనుకోవట్లేదు అనే విషయం ఇండియా ఇక్కడ ఇండికేట్ చేస్తోంది. Some of these measures had followed previous attacks including Pulwama. ఇంతకుముందు పుల్వామాలో అటాక్ జరిగినప్పుడు కూడా ఇట్లాంటి మెజర్స్ తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఈసారి తీసుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటి? ద డెసిషన్ టు పుట్ ద ఇండస్ వాటర్స్ ట్రీటీ ఇన్ అబేయన్స్ అంటిల్ పాకిస్తాన్ యాక్ట్స్ క్రెడిబుల్లీ అగెన్స్ట్ టెర్రర్ గ్రూప్స్ మీన్స్ that India will enforce its earlier decision to suspend all meetings of Permanent Commission that oversees implementation of the treaty and site visits by Pakistani water teams to India and continue with hydropower and desilting projects along the tributaries, measures to which Pakistan had raised objections. Excellent. సో ఇంతకుముందు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునేవారు, కానీ ఇంతకుముందు ఎప్పుడూ తీసుకోనిది ఈసారి మాత్రమే తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే ఇండస్ వాటర్స్ ట్రీటీని అబేయన్స్ అంటే సస్పెన్షన్లో పెట్టడము. ఇండస్ వాటర్స్ ట్రీటీ అనేది ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో సైన్ చేయబడ్డ వాటర్ షేరింగ్ అగ్రిమెంట్. ఈ ట్రీటీ ద్వారా ఇండస్ రివర్ సిస్టంలో ఉన్న 6 నదులు, ఇండస్ రివర్ సిస్టంలో ఉన్న 6 నదులు ఏంటి? ఇండస్ అనేది మెయిన్ నది, దాని యొక్క ఉపనదుల పేర్లు చెప్పాలి మీరు.
ఉపనదుల పేర్లు చెప్పాలి. రావి, బియాస్, సట్లెజ్, చినాబ్, ఇంకోటి ఏంటి? విచ్ వన్ ఈజ్ ద ఫిఫ్త్ వన్? మీకు ఒక్కొక్కటి పెండింగ్ ఉంచుతున్నాను. యూ హ్యావ్ టు టెల్ మీ ద ఫిఫ్త్ వన్. ఎస్, ఫినాన్స్ మినిస్టర్. వెరీ గుడ్. ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేశారు. ఇట్ ఈజ్ FM. సో 4 మినిస్ట్రీస్: డిఫెన్స్, హోమ్ మినిస్ట్రీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అండ్ ఫినాన్స్ మినిస్ట్రీ. ద టాప్ 4 మినిస్ట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. నా ఇప్పుడు దీనికి ఆన్సర్ కూడా చెప్పండి. ఇండస్ రివర్ సిస్టంలో ఉన్న ఇండస్ మెయిన్ రివరు, దాని 5 ఉపనదుల పేర్లు చెప్పాలి. ఒకటి మిస్ చేశాను. ఆ మిస్ చేసింది ఏంటి? జీలం. ఓకే. సో ఇందులో 3 వెస్టర్న్ రివర్స్ పైన పాకిస్తాన్కి, ఈస్టర్న్ రివర్స్ పైన ఇండియాకి ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి, ఈస్టర్న్ రివర్స్ పైన ఇండియాకి ఎక్స్క్లూజివ్ యాక్సెస్. ఈ 3 ఈస్టర్న్ రివర్స్ పైన ఇండియాకి ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఉంటుంది వాటర్ యూజ్ చేసుకోవడానికి. వెరాజ్ వెస్టర్న్ రివర్స్ పైన పాకిస్తాన్కి ఎక్స్క్లూజివ్ యాక్సెస్ కాదు, పాకిస్తాన్కి యాక్సెస్ ఉంటుంది. హ్యావింగ్ సెడ్ దట్, వెస్టర్న్ రివర్స్ పైన ఇండియాకు కూడా రైట్స్ ఉంటాయి. కాకపోతే ఇండియాకున్న రైట్స్ ఏంటంటే ఆ వాటర్ ఫ్లోని ఆల్టర్ చేయకూడదు, వాటర్ని విపరీతంగా స్టోర్ చేసి పాకిస్తాన్కి వెళ్ళే వాటర్ క్వాంటిటీ తగ్గకూడదు. సో పాకిస్తాన్కి వెళ్ళే వాటర్ క్వాంటిటీ తగ్గకుండా మనం ఏదన్నా చేయొచ్చు అనేది మనం కూడా యూజ్ చేసుకోగలిగే మనకిచ్చిన అవకాశం. కాకపోతే ఇండియా ఇప్పుడు ఏమంటుంది? నేను ఇండస్ వాటర్ ట్రీటీని అబేయన్స్లో పెట్టేస్తాను అంటుంది. అంటే అర్థం ఏంటి? వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, మనకి ఈ వెస్ట్ పాకిస్తాన్కి వెళ్తున్న రివర్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇండియా రూల్స్ ఫాలో అవ్వదు. సో దానిపైన ఏమైనా ప్రాజెక్టులు కట్టాలంటే కట్టేస్తుంది, రిజర్వాయర్స్ కట్టాలంటే కట్టేస్తుంది, వాటర్ ఫ్లోని రెస్ట్రిక్ట్ చేయాలన్నా చేసేస్తుంది. సో అలా వాటర్ ఫ్లోని రెస్ట్రిక్ట్ చేస్తేనే పాకిస్తాన్ దారిలోకి వస్తుంది అనేది ఇండియా యొక్క భావన. సో పాకిస్తాన్ కంటిన్యూస్గా చేస్తున్న ఎటువంటి ప్రొవోకేటివ్, టెర్రర్ క్రియేటింగ్ యాక్ట్స్ ఏవైతే తగ్గాలి అంటే, పాకిస్తాన్ దారిలోకి రావాలంటే ఇదే మార్గం అని మన భారత ప్రభుత్వం భావిస్తోంది. సో పాకిస్తాన్ యాక్ట్స్ క్రెడిబుల్, అంటే మనకి నమ్మకం కలిగేలాగా టెర్రర్ గ్రూప్స్ పైన యాక్షన్ తీసుకునేంత వరకు కూడా ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేస్తోంది, టెంపరీగా అబేయన్స్లో పెడుతోంది. ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో వచ్చిన తర్వాత 2 యుద్ధాలు జరిగాయి. ఆల్రెడీ 2 ఇండియా పాకిస్తాన్ వార్లు జరిగాయి. కార్గిల్ వార్ జరిగింది, పుల్వామా ఘటన, దాని తర్వాత ఇండియా ఎయిర్ స్ట్రైక్స్, ఇవి కూడా జరిగాయి. ఇన్ని జరిగినప్పుడు కూడా ఇండస్ వాటర్ ట్రీటీని ఎప్పుడూ కూడా ఇండియా సస్పెండ్ చేయలేదు. కానీ ఈసారి సస్పెండ్ చేయడం అనేది జరిగింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఘటనని ప్రభుత్వం ఎంత తీవ్రంగా పరిగణిస్తోంది అని. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన ఘటనలో మిలిటరీ వర్సెస్ మిలిటరీ జరిగేవి. ఇప్పుడు టూరిస్టుల పైన, అమాయకపు టూరిస్టులు, చేతిలో ఆయుధాలు లేని టూరిస్టుల పైన దాడి చేయడం అనేది చాలా పిరికి పందల చర్యగా మనం చెప్పొచ్చు. సో ఇండియా విల్ ఎన్ఫోర్స్ ఇట్స్ ఎర్లియర్ డెసిషన్ టు సస్పెండ్ ఆల్ మీటింగ్స్ ఆఫ్ ద పర్మనెంట్ కమిషన్. మనకి దేర్ ఈజ్ ఎ కమిషన్, పర్మనెంట్ కమిషన్ అని ఉంటుంది. ఇండస్ వాటర్ ట్రీటీ సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని చూడడానికి దాంట్లో ఇండియా నుంచి, పాకిస్తాన్ నుంచి కూడా అఫీషియల్స్ ఉంటారు. సో దిస్ కమిషన్ ఓవర్సీస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ట్రీటీ. సో ఈ పర్టికులర్ కమిషన్ అనేది ట్రీటీ అంటే ఒప్పందం, ఓవర్సీ అంటే పర్యవేక్షిస్తుంది, ఇంప్లిమెంటేషన్ని పర్యవేక్షిస్తుంది. ఓకే. and site visits end site visits by Pakistani water teams to India. పాకిస్తానీ వాటర్ టీమ్స్ ఇండియాకి సైట్ విజిట్స్ చేస్తాయి, వాటిని కూడా ఎండ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ కంటిన్యూ విత్ హైడ్రో పవర్ అండ్ డీసిల్టింగ్ ప్రాజెక్ట్స్ అలాంగ్ ది ట్రిబ్యూటరీస్. ట్రిబ్యూటరీస్ పైన ఇండియా కొన్ని హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ చేస్తుంది. దాన్ని పాకిస్తాన్ అబ్జెక్ట్ చేస్తుంది. మీరు చేయడం ఈ ట్రీటీ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే, సో ఈ ట్రీటీని ఉల్లంఘించడమే, మాకు వచ్చే వాటర్ తగ్గిపోతుందని చెప్పి పాకిస్తాన్ కొన్ని అబ్జెక్షన్స్ చేస్తుంది. ఇండియా కొంచెం ఆగింది, కానీ ఇప్పుడు ఇకపై ఆగే ప్రసక్తే లేదు. హైడ్రో పవర్, డీసిల్టింగ్ మనకి ప్రాజెక్ట్స్ని ఇంకా ఆపే ప్రసక్తే లేదు. ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు పైన చేస్తున్నవి ఇంకా ఖచ్చితంగా కంటిన్యూ చేస్తుంది. మెజర్స్ టు విచ్ పాకిస్తాన్ హ్యాడ్ రైజ్డ్ అబ్జెక్షన్స్, చెప్పాను కదా, వీటిపైన ఇంతకుముందు పాకిస్తాన్ అబ్జెక్షన్స్ రైజ్ చేసింది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ అబ్జెక్షన్స్ని పట్టించుకునే పరిస్థితిలో లేదు. పాకిస్తాన్ ఏదన్నా అనుకొని వి విల్ గో అహెడ్ విత్ అవర్ ప్లాన్స్ అని చెప్పి ఇండియా నిర్ణయించుకుంది.
పాకిస్తాన్స్ రెస్పాన్స్ ఈజ్ అన్ అటెంప్ట్ టు మిర్రర్ ఇండియన్ మెజర్స్. పాకిస్తాన్ కూడా మనం ఏదైతే చేస్తున్నామో దానికి మేము రెస్పాండ్ అవుతున్నామని చూపించుకునే ప్రయత్నంలా కనిపించింది. మిర్రర్ అంటే ప్రతిబింబించడం, అంటే మనం చేసేలాగే మేము చేసాం, మీరు మా మీద యాక్షన్స్ తీసుకుంటే మేము తీసుకుంటామని చెప్పే ప్రయత్నం పాకిస్తాన్ చేసింది. వితౌట్ ఈవెన్ ట్రయింగ్ టు అడ్రస్ ద యాంగ్విష్ ఇన్ ఇండియా. ఇండియా ఎంత బాధపడుతుంది అనే దాన్ని అర్థం చేసుకోకుండా, యాంగ్విష్ అంటే పెయిన్, బాధ, ఇండియా ఎంత బాధపడుతుంది మనం చేసిన పని, అంటే ఈ టెర్రరిస్ట్ యాక్ట్ వల్ల ఎంత నష్టం అవుతుంది అనే దాన్ని అర్థం చేసుకోకుండా, ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయకుండా పాకిస్తాన్ ఏం చేస్తుంది, మీరు మా మీద యాక్షన్ తీసుకుంటే మేము మీద యాక్షన్ తీసుకుంటామని రియాక్ట్ అవుతుంది. నాట్ డస్ ఇట్ ఇండికేట్ ఇట్ ఈస్ విల్లింగ్ టు ట్రాక్ డౌన్ ద పర్పెట్రేటర్స్. పర్పెట్రేటర్ అంటే ఎవరమ్మా, చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాడిని పర్పెట్రేటర్ అంటారు. ద వన్ హూ కమిటెడ్ ద క్రైమ్. వాళ్ళు మేము పట్టుకుంటాము, పట్టుకునేదానికి మేము హెల్ప్ చేస్తాము, పట్టుకునేదానికి మేము హెల్ప్ చేస్తామని కూడా పాకిస్తాన్ ఏ రకంగానూ అనట్లేదు. వాళ్ళని ట్రాక్ చేస్తామని కూడా అనట్లేదు. ఆ రకమైన ఇండికేషన్ కూడా మనకి ఇవ్వట్లేదు. డీసిల్టింగ్ అంటే సిల్ట్ని రిమూవ్ చేయడం అమ్మ. సిల్ట్ అంటే తెలుసు కదా, వాటర్లో మనకి పేరుకుపోతుంది కదా కింద, ఫైన్ శాండ్, క్లే మెటీరియల్, ఒక సెడిమెంట్ లాగా బాగా పేరుకుపోయి ఉండే ఈ దాన్ని సిల్ట్ తీసేయడం. అది ఎక్కువగా సిల్టింగ్ పేరుకుపోతే మనకి వాటర్ ఫ్లో తగ్గిపోతుంది. సో ఆ సెడిమెంట్ని రిమూవ్ చేయడం, సెడిమెంట్ని రిమూవ్ చేయడాన్ని మనం ఏమంటాం, డీసిల్టింగ్ అంటాం. సిల్టింగ్ అంటే టు బికమ్ ఫిల్డ్ విత్ శాండ్, రాక్, వీటితో నిండిపోవడాన్ని మనం సిల్టింగ్ అంటే, దాన్ని రిమూవ్ చేయడాన్ని డీసిల్టింగ్ అంటాం. డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ ద రెసిస్టెన్స్ ఫోర్స్ విచ్ క్లెయిమ్డ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద అటాక్ ఈజ్ అ ఫ్రంట్ ఫర్ ద పాకిస్తాన్ బేస్డ్ ఎల్ఈటీ. సో మీ అందరికీ తెలిసిన విషయం ఏంటి, ఈ అటాక్ ఎవరు చేశారని చెప్పారు, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్ చెప్పింది. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్ చెప్పింది. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్ ఈ అటాక్ చేశానని చెప్పి క్లెయిమ్ చేయడం జరిగింది. సో ఇట్ ఈజ్ ఎ ఫ్రంట్ ఫర్ ద పాకిస్తాన్ బేస్డ్ ఎల్ఈటీ. ఫ్రంట్ అంటే ఏంటమ్మా, పాకిస్తాన్ బేస్డ్ ఎలీట్ అంటే లష్కర్ ఏ తోయిబా ఏదైతే ఉందో దాని యొక్క ముఖం అన్నట్టు. మీకు ఎలా చెప్పాలి ఇది, ఐ టెల్ యూ ద స్టోరీ. మీకు స్టోరీ చెప్తాను, జస్ట్ జాగ్రత్తగా వినండి. మనకి ఈ లష్కర్ ఏ తోయిబా అనేది 1985లో ఎస్టాబ్లిష్ చేయబడ్డ ఆర్గనైజేషన్. లష్కర్ ఏ తోయిబా ఎందుకు వచ్చిందంటే, కాశ్మీర్ని పాకిస్తాన్లో కలిపేయాలి అనే ఉద్దేశంతో లష్కర్ ఏ తోయిబా వచ్చింది. కానీ ఏమైనా పీకిందా, ఏమీ పీకలేకపోయింది. బై 2018 సో లష్కర్ ఏ తోయిబా యొక్క టాప్ కమాండర్స్ అందరూ కూడా చచ్చారు. వాళ్ళందరినీ ఇండియా చంపేసింది. సో లష్కర్ ఏ తోయిబా చాలా చాలా వీక్ అయింది. 2019లో మనకి ఆర్టికల్ 370 అబ్రోగేషన్ జరిగింది. ఆర్టికల్ 370 అబ్రోగేషన్ జరిగింది. ఆర్టికల్ 370 అబ్రోగేషన్ జరిగిన తర్వాత కొంతవరకు కాశ్మీర్లో వ్యతిరేకత రావడం అనేది జరిగింది. ఆ వ్యతిరేకతని మనం క్యాప్చర్ చేసేసుకోవాలి, దాన్ని క్యాష్ చేసుకొని ఇండియాకి వ్యతిరేకంగా టెర్రర్ యాక్ట్ని మళ్ళీ పెంచాలని చెప్పేసి పాకిస్తాన్ అనుకుని ఏం చేసింది, లష్కర్ ఏ తోయిబా ద్వారా చేస్తే మళ్ళీ ఇంటర్నేషనల్ ఫోకస్ వస్తుంది. లష్కర్ ఏ తోయిబా అనే పేరు వినగానే మీకు అది రిలీజియస్ కానోటేషన్ కనిపిస్తుంది. ఇక్కడ ముస్లిం, ఉర్దూ పేర్లు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ పేరుతో కాకుండా ఇంకో పేరుతో పెడదాము అని చెప్పి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్ని తీసుకొచ్చారు. పేరు చూస్తారా చాలా న్యూట్రల్గా ఉంది. ఇక్కడ ముస్లిం అని, ఇస్లాం అని, ఉర్దూ అలాంటిది ఏ కనోటేషన్ లేదు. ప్రాపర్ ఇంగ్లీష్లో ఉన్న ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే పేరు తీసుకొచ్చారు. కాకపోతే దీని వెనకాల ఉన్నది ఎవరు, లష్కర్ ఏ తోయిబానే. వెనకాల ఉన్నది అదే, కానీ పేరు మార్చి పాకిస్తాన్ కశ్మీర్ బేస్డ్ ఆర్గనైజేషన్గా ఈ టీఆర్ఎఫ్ని తీసుకురావడం అనేది జరిగింది. దీని వెనకాల ఉన్నది లష్కర్ ఏ తోయిబా మాత్రమే. అయితే ఇనీషియల్గా ఏంటంటే ఆర్టికల్ 370కి రద్దు గురించి సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, టెలిగ్రామ్లో గ్రూపులు మెయింటైన్ చేసి, ఇన్స్టాగ్రామ్లో వాటిలో మెయింటైన్ చేసి అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలన్నీ టీఆర్ఎఫ్ చేసింది. సో ఇనీషియల్గా ఏమనుకుంటారంటే మన కోసమే చేస్తుందో అనుకుంటారు. బట్ దీని వెనకాల ఉన్నదంతా కూడా లష్కర్ ఏ తోయిబా. సో తీవ్రవాద కార్యకలాపాలు చేసే ఉద్దేశంతో ఉన్న లష్కర్ ఏ తోయిబాయే దీని వెనకాల ఉంది. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి, టీఆర్ఎఫ్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నారంటే ఇంకొకటి కూడా ఉంది. సో దెర్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఇటువంటి తప్పుడు కార్యక్రమాలని ఫైట్ చేసే ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అంటే డిఫరెంట్ గవర్నమెంట్స్ దీంట్లో భాగస్వాములు, ఇండియా కూడా ఇందులో మెంబర్. సో అంటే డిఫరెంట్ కంట్రీస్ FATFలో మెంబర్స్గా ఉన్నాయి. సో ఈ FATF ఆబ్జెక్టివ్ ఏంటి, మనీ లాండరింగ్ మరియు టెర్రర్ ఫైనాన్సింగ్ లాంటి వాటిని కంప్లీట్గా తుదముట్టించాలి అనేది దీని యొక్క ప్రధానమైన గోల్. సో టెర్రర్ ఫైనాన్సింగ్ అంటే అర్థం ఏంటి, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఫండ్స్ ఇచ్చినా, ఫైనాన్స్ చేస్తున్నా అది కూడా నేరం కింద పరిగణిస్తారు. అలా ఏదన్నా కంట్రీ చేస్తోంది,
టెర్రర్ ఫినాన్సింగ్ని అదుపు చేయడానికి వాళ్ళు ఎనఫ్ యాక్షన్స్ తీసుకోవట్లేదు అనుకుంటే అప్పుడు FATF ఏం చేస్తుందంటే ఆ కంట్రీని గ్రే లిస్టింగ్ చేస్తుంది. ఇంకా దారుణంగా ఉంటే అప్పుడు బ్లాక్ లిస్టింగ్ చేస్తుంది. సో గ్రే లిస్ట్లో పెడితే ఏమవుతుందంటే ఈ కంట్రీ టెర్రర్ ఫినాన్సింగ్ని అదుపు చేయడానికి ఎనఫ్ యాక్షన్స్ తీసుకోవట్లేదు, ఎనఫ్ మెజర్స్ తీసుకోవట్లేదని ప్రపంచానికి చెప్పినట్టు. సో ఎప్పుడైతే ప్రపంచానికి మనం ఎనఫ్ మెజర్స్ తీసుకోవట్లేదని మనం చెప్తున్నామో, ఎనఫ్ మెజర్స్ తీసుకోవట్లేదని చెప్తున్నామో ఆ కంట్రీకి ఫండ్స్ ఫ్లో ఆగిపోతుంది. కంట్రీకి ఇంటర్నేషనల్గా బ్యాంకుల నుంచి అప్పులు రావు, వేరే కంట్రీస్ కూడా పెద్దగా సపోర్ట్ చేయకపోవచ్చు. ఇట్లాంటి పరిస్థితులు వచ్చి కంట్రీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆగిపోయే పరిస్థితి అనేది ఉంటుంది. పర్పెట్రేటర్ అంటే తప్పు చేసిన వాడు, ద వన్ హూ కమిటెడ్ క్రైమ్. తప్పు చేసిన వాళ్ళని పర్పెట్రేటర్స్ అంటారు. అంటే నేరం చేసిన వాళ్ళు, కమిట్ చేసిన వాళ్ళు అనే మీనింగ్ వస్తుంది. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ముస్లిం పేరుతో ఏదన్నా ఉందనుకోండి, దాని వెనకాల పాకిస్తాన్ ఉందని చెప్పి ఇండియా ప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుందని భావించి లష్కర్-ఏ-తొయిబాని కొంచెం వెనక తోసేసి ఆ పేరుని ఎక్కువ వాడకుండా ఈ TRF న్యూట్రల్ నేమ్తో ఉన్న ద రెసిస్టెన్స్ ఫ్రంట్ని ముందుకు తీసుకొచ్చారు. సో TRF అంటే ఇదేదో పాకిస్తాన్ కాదు అనే ఫీలింగ్ క్రియేట్ చేసేలాగా నేమ్ చేంజ్ చేయడం అనేది జరిగింది. ఇది స్టోరీ. కానీ ఇది ఒక ముసుగు మాత్రమే, బయటికి కనిపించే ముసుగు మాత్రమే TRF. వెనకున్నదంతా లష్కర్-ఏ-తొయిబానే అనేది మనం ఇప్పుడు చెప్తున్న పాయింట్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో అదే చెప్తున్నారు, ఈజ్ ఎ ఫ్రంట్ అంటే బయటికి కనిపించే ముసుగు అని మాత్రమే చెప్పొచ్చు, బట్ వెనకాల ఉన్నదంతా కూడా LET మాత్రమే. ఇస్లామాబాద్ హ్యాస్ ఆల్సో క్యాన్సిల్డ్ వీసాస్. సో పాకిస్తాన్ కూడా మీరు క్యాన్సిల్ చేస్తే మేము చేస్తాం అనిపించుకోవడానికి వాళ్ళు క్యాన్సిల్ చేసేసారు. కట్ మిషన్ స్ట్రెంత్ అండ్ హ్యాస్ షట్ డౌన్ ఆల్ ట్రేడ్. ఇండియాతో ట్రేడ్ అంతా కూడా కట్ చేశారు. ఇండియాతో ట్రేడ్ కట్ చేస్తే ఎవరికరా నష్టం? పాకిస్తాన్కే నష్టం, ఇండియాకి ఏ నష్టం లేదు. Pakistan has threatened to suspend other bilateral agreements including the practically defunct 1972 Simla Agreement. 1972 సిమ్లా అగ్రిమెంట్ ఉంది. ఈ సిమ్లా అగ్రిమెంట్ని కూడా మేము సస్పెండ్ చేస్తున్నామని చెప్పి పాకిస్తాన్ బెదిరించింది. ఇది ప్రాక్టికలీ డిఫంక్ట్ అంటే అర్థం ఏంటమ్మా? నాట్ ఇన్ యూజ్. పేరుకి అగ్రిమెంటే కానీ ఈ పర్టికులర్ అగ్రిమెంట్ ఎవరైనా ప్రాపర్గా యూజ్ చేస్తున్నారా? లేదు. సో సిమ్లా అగ్రిమెంట్ గురించి కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పేస్తాను, వినేసేయండి. వీటి మీద నేను స్పెషల్గా సెపరేట్ వీడియోస్ చేస్తున్నాను రోజుని. నిన్ననే సిమ్లా అగ్రిమెంట్ గురించి కంప్లీట్ వీడియో చేశాను, చూడండి ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో. నిన్న ఈవినింగ్ అప్లోడ్ అయింది. సో సిమ్లా అగ్రిమెంట్ కథ ఏంటంటే మీకు ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇచ్చి చెప్తాను. 1947లో ఇండియా మరియు పాకిస్తాన్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ కశ్మీర్ ఏదైతే ఉందో, కశ్మీర్ అనేది అప్పుడు ఎలా ఉండేది? ఇట్ వాజ్ ఎ ప్రిన్స్లీ స్టేట్. అంటే కాశ్మీర్ వాజ్ నైదర్ పార్ట్ ఆఫ్ ఇండియా నార్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్. సో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారంటే స్వతంత్రం ఇచ్చిన తర్వాత ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నిటికీ కూడా యూ కెన్ ఎయిదర్ జాయిన్ ఇండియా ఆర్ జాయిన్ పాకిస్తాన్ ఆర్ రిమైన్ ఇండిపెండెంట్. మీరు ఇండిపెండెంట్గా ఉండాలన్నా ఉండొచ్చు, లేదా పాకిస్తాన్లో జాయిన్ అవ్వచ్చు, లేదా ఇండియాలో జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి ప్రిన్స్లీ స్టేట్స్కి బ్రిటిష్ వాళ్ళు చెప్పడం జరిగింది అప్పుడు. సో కశ్మీర్ ఒరిజినల్లీ వాంటెడ్ టు బి ఇండిపెండెంట్గా ఉందాం అనుకుంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో జాయిన్ అవ్వాలా, పాకిస్తాన్లో జాయిన్ అవ్వాలనే క్లారిటీ వాళ్ళకి లేదు, ఇండిపెండెంట్గా ఉందో అనుకుంది. అయితే ఈ టైంలో పాకిస్తాన్ ఏం చేసిందంటే, పాకిస్తాన్ ఒక ట్రైబల్ మిలీషియా అంటే మిలిటెంట్స్ అంటే ఆయుధాలతో ఉన్న వాళ్ళు మిలీషియా అంటాం. అయితే మరి మిలిటరీ అనేది ఉంది కదా అంటే అది అఫీషియల్. గవర్నమెంట్ తరపున ఆయుధాలు కలిగి ఉండడం మిలిటరీ. గవర్నమెంట్లో భాగం కాని వాళ్ళు ఆయుధాలు కలిగి ఉంటే వాళ్ళు మిలిటెంట్స్ అంటారు, మిలీషియా అని చెప్పంటాం. సో ఈ ట్రైబల్ మిలీషియా ఒకటే కశ్మీర్ని బలవంతంగా పాకిస్తాన్లో కలిపేయాలి, పాకిస్తాన్లో కలిసేలాగా వాళ్ళతో బలవంతంగా సంతకం పెట్టించాలని చెప్పేసి ఈ ట్రైబల్ మిలీషియా కాశ్మీర్లోకి ఇన్వేడ్ అయింది. ఇన్వేడ్ అంటే చొరబాటు. సో చొరబడింది అనమాట కంప్లీట్గా. సో ఆ టైంలో కాశ్మీర్ యొక్క రాజు హరీ సింగ్ ఏమో హిందూ రాజు, కాశ్మీర్లో మెజారిటీ పాపులేషన్ ఏమో ముస్లిమ్స్. సో హరీ సింగ్ ఏం చేశారంటే హీ రిక్వెస్టెడ్ ఇండియాస్ హెల్ప్. ఈ పాకిస్తాన్ నుంచి ఈ ట్రైబల్ మిలిషియా మా మీద దాడి చేస్తుంది, మీరు హెల్ప్ చేయండి అని చెప్పి ఇండియాని అడిగారు. అప్పుడు ఇండియా ఏం చెప్పిందంటే మీరు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ మీరు సైన్ చేయాలని చెప్పింది. అంటే అర్థం ఏంటి? మీరు ఇండియాలో భాగం అవుతున్నట్టుగా సంతకం పెట్టండి, దెన్ కశ్మీర్ విల్ బీ పార్ట్ ఆఫ్ ఇండియా. మీరు కశ్మీర్ అఫీషియల్గా ఇండియాలో భాగం అయితే అప్పుడు ఆబ్వియస్గా కశ్మీర్ అనేది అఫీషియల్గా ఇండియాలో భాగం అయితే ఆబ్వియస్గా మేమేం చేస్తాం, మీరు ఇండియా భాగం అయిపోయింది, కాశ్మీర్ ఇండియాలో భాగం అయిపోయింది కాబట్టి ఇండియాలోకి వస్తున్న పాకిస్తాన్ వాళ్ళని బయటికి పంపించే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటామని ఇండియా చెప్పింది. అప్పుడు హరీ సింగ్ సైన్ చేశారు. హరీ సింగ్ ఈ అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం జరిగింది. సో హరీ సింగ్ అగ్రిమెంట్ ఎప్పుడైతే సైన్ చేశారో అండ్ ఇండియన్ మిలిటరీ వెళ్ళి పాకిస్తాన్ మిలిటరీ సపోర్ట్ వచ్చిన ట్రైబల్ మిలీషియాని వెనక్కి కంప్లీట్గా తరిమి కొట్టిందనమాట. సో ఇది స్టోరీ.
అర్థమైందా? వెనక్కి తరిమి కొట్టింది. అయితే అప్పటికే వాళ్ళు కొంత భూభాగాన్ని ఆక్యుపై చేసేసారు. సో అందుకనే మీరు మొత్తం పాకిస్తాన్లో తీసుకుంటే అరౌండ్ 2/3 పోర్షన్ ఇండియాలో ఉంటుంది, అరౌండ్ 1/3 పోర్షన్ అటు పాకిస్తాన్లో ఉంటుంది. సో ఆ తరిమి కొట్టే టైంలో ఆ యుద్ధం జరుగుతుంది. యాక్చువల్గా ఇక్కడే నెహ్రూ గారు ఒక తప్పు చేశారు. సో పాకిస్తాన్కి ఇండియాకి వార్ జరుగుతున్నప్పుడు, అంటే పాకిస్తాన్ మిలిటరీ సపోర్ట్ చేస్తున్న ట్రైబల్ మిలిషియాకి ఇండియన్ మిలిటరీకి వార్ జరుగుతున్నప్పుడు నెహ్రూ ఒక తప్పు చేశారు. నెహ్రూ ఏం చేశారు? యునైటెడ్ నేషన్స్ని పిలిచారు. మీరు వచ్చి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయండి, మధ్యవర్తిత్వం వహించండి అని చెప్పి యునైటెడ్ నేషన్స్ని పిలిచారు. అప్పుడు యునైటెడ్ నేషన్స్ కమిటీ ఆన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అనేది ఫామ్ అయింది. ఈ యునైటెడ్ నేషన్స్ కమిటీ ఆన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అనేది ఫామ్ చేసి, సో ఒకవైపు ఇండియన్ మిలిటరీని, ఇంకోవైపు పాకిస్తాన్ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు సీజ్ ఫైర్కి ఒప్పించారు. సీజ్ ఫైర్ అంటే అర్థం ఏంటి? ఇంకా యుద్ధాన్ని ఇక్కడ ఆపండి, ఒకరి మీద ఒకరు ఫైట్ చేసుకోవడం ఆపండి అని చెప్పేసి వాళ్ళు ఒప్పించారు. ఒప్పించి ఇది ఎప్పుడంటే January 1, 1949 సీజ్ ఫైర్కి ఒప్పించి, ఇప్పటికీ అంటే ఆ టైంకి సీజ్ ఫైర్ ఎప్పుడైతే ఒప్పుకున్నారో ఆ టైంకి ఎవరు ఎంతవరకు ఉన్నారో ఆ లైన్ని సీజ్ ఫైర్ లైన్ అని చెప్పి డిక్లేర్ చేశారు. మీకు అర్థమైందా? సో అప్పటికే పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్లో కొంత పోర్షన్కి వచ్చేసారు. సో ఇండియన్ మిలిటరీ ఫైట్ చేస్తూ వాళ్ళు వెనక్కి తరుముతోంది. ఈ టైంలో యునైటెడ్ నేషన్స్ మధ్యలోకి వచ్చి మీకు శాంతి ఒప్పందం అని తీసుకొచ్చి యుద్ధాన్ని ఆపే టైంకి ఎవరు ఎక్కడ ఉన్నారో చూసింది. సో ఇటువైపు పాకిస్తాన్ ఉంది, ఇటువైపు ఇండియా ఉంది. ఈ మధ్యలో లైన్ గీసేసి దీన్ని సీజ్ ఫైర్ లైన్ అంటాము. ఇది ఒక టెంపరరీ బార్డర్గా మీరు తీసుకోండి. దిస్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ బార్డర్, దిస్ ఇస్ ఎ టెంపరరీ బార్డర్. ఓకే, తర్వాత పొలిటికల్ సొల్యూషన్ వచ్చిన తర్వాత, ప్రాపర్ పొలిటికల్ సొల్యూషన్ వచ్చిన తర్వాత మీరు ఇంకా వేరే మళ్ళీ బార్డర్ రీడ్రా చేసుకోండి అన్నట్టుగా చెప్పేసి పాకిస్తాన్ చెక్కేసింది. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు చెక్కేశారు. సో అప్పటి నుంచి ఈ లైన్ అనేది సీజ్ ఫైర్ లైన్గా పిలువబడుతుంది అనమాట. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే 1970s, 1971లో మనకి బంగ్లాదేశ్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. సో మీకు ఇండియాకి పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్లో 2 భాగాలు ఉన్నాయి, వెస్ట్ పాకిస్తాను, ఈస్ట్ పాకిస్తాన్. వెస్ట్ పాకిస్తాన్ ఈరోజు బంగ్లాదేశ్గా పిలువబడుతున్న ప్రాంతమే అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్గా పిలువబడేది. సో ఈస్ట్ పాకిస్తాన్లో వెస్ట్ పాకిస్తాన్ మీద వ్యతిరేకత అనేది బాగా నెలకొందనమాట. సో ఇక్కడ పెరుగుతున్న రెసిస్టెన్స్ లేదా వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా క్రష్ చేయడానికి వెస్ట్ పాకిస్తాన్ ఏం చేసింది? ఇట్ కేమ్ అవుట్ విత్ అన్ ఆపరేషన్ కాల్డ్ ఆపరేషన్ సెర్చ్ లైట్ అని చెప్పేసి 1971లో ఒక ఆపరేషన్ తీసుకొచ్చింది. దాంతో ఈస్ట్ పాకిస్తాన్లో వెస్ట్ పాకిస్తాన్ మీద లేదా పాకిస్తాన్ మీద రగులుతున్న నిరసన ప్రొటెస్ట్ అన్నింటినీ కంప్లీట్గా క్రష్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే వీళ్ళు గట్టిగా క్రష్ చేయడానికి ప్రయత్నం చేశారో ఈస్ట్ పాకిస్తాన్లో నేషనలిస్ట్ సెంటిమెంట్ అనేది రగులుకుంది. వీళ్ళేంటి మనల్ని ఇలాగ క్రష్ చేసేస్తున్నారు, సో మనం ఇండిపెండెంట్ అయిపోదాము, పాకిస్తాన్లో మనం ఇంక ఉండొద్దు, ఇట్లాంటి వాళ్ళతో మనం ఎందుకు ఉండాలి అనే ఆలోచన వీళ్ళకి వచ్చేసింది. మీకు అర్థమైందా? సో ఈస్ట్ పాకిస్తాన్ అనేది ఇంక నేను వెస్ట్ పాకిస్తాన్తో మేము కలిసి ఉండం, మేము విడిపోతామనే ఆలోచన వాళ్ళకి ఇంకా ఎప్పుడైతే అణచివేయడానికి ట్రై చేశారో వాళ్ళకి ఆ కోరిక అనేది ఇంకా పెరిగిందనమాట. సో అట్లాంటప్పుడు ఇంకా దెర్ ఈజ్ ఒక గెరిల్లా ఫోర్స్ కూడా ఫామ్ అయింది. ఒక గెరిల్లా రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది కూడా మనకి ఫామ్ అవడం అనేది జరిగింది. ఎప్పుడు? ఆ టైంలోనే. సో అప్పుడే ఆ ఆర్గనైజేషన్ పేరు కూడా చెప్తాను, ముక్తి బహిని అనే పేరుతో ఒక గెరిల్లా రెసిస్టెన్స్ ఫోర్స్ కూడా మనకి ఈస్ట్ పాకిస్తాన్లో బిల్డ్ అయింది. సో ఈ రెసిస్టెన్స్ ఫోర్స్ ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీతో మేము ఫైట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్న ఫోర్స్ అనమాట. సో ఆ టైంలో ఏమైందంటే ఇంకా ఈస్ట్ పాకిస్తాను ఢాకాలో పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల చాలామంది ఏంటంటే అక్కడ నుంచి ఇండియాకి వచ్చేసేవారు బార్డర్ క్రాస్ చేసేసి. దానివల్ల వెస్ట్ బెంగాల్, అస్సాం లాంటి రాష్ట్రాల్లో రెఫ్యూజీస్ పెరిగిపోయారు. రెఫ్యూజీ క్రైసిస్ వచ్చేసింది. రెఫ్యూజీస్ అంటే అర్థం ఏంటి? శరణార్థులు. అక్కడ నుంచి పారిపోయి, అంటే ప్రాపర్ వీసాస్ ఏమీ లేకుండా బార్డర్ దాన్ని ఇండియాకి వచ్చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. దాన్ని రెఫ్యూజీ క్రైసిస్ అంటాం. సో ఇది ఒక్కసారిగా రెఫ్యూజీస్ పెరిగిపోయి ఇండియాలో ఒక సంక్షోభాన్ని సృష్టించింది. ఇలా ఇల్లీగల్గా చాలామంది ఇమిగ్రేట్ అయిపోతున్నారు, ఇండియాలోకి వచ్చేస్తున్నారు. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు. సో అందుకని ఇండియా ఏం చేసిందంటే ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో, అప్పుడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, అది ఏం చేసిందంటే ఇట్ హస్ డిసైడెడ్ టు సపోర్ట్ ముక్తి బహిని. ఈ ముక్తి బహిని గెరిల్లా రెసిస్టెన్స్ ఫోర్స్కి ఇండియా ట్రైనింగ్ ఇచ్చింది. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, సపోర్ట్ చేయడం, వాళ్ళకి ఒక హ్యాండ్ ఇవ్వడం మొదలుపెట్టింది, వాళ్ళకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఇండియా ఇందులో ఇన్వాల్వ్ అయ్యిందో, అంటే పాకిస్తాన్ అంతర్గత వ్యవహారంలో ఇండియా ఇన్వాల్వ్ అయిందని చెప్పి భావించి పాకిస్తాన్ ఏం చేసిందంటే ఇండియన్ ఎయిర్ ఫీల్డ్స్ పైన స్ట్రైక్స్ చేసింది. ఎంప్టీ అంటే అక్కడ ఎవరు లేరు మనుషులు, కానీ
ఎంటీ స్ట్రైక్స్, మీరు ఇన్వాల్వ్ అయితే మేము మీ మీద దాడి చేస్తామని మనల్ని బెదిరించడానికి ఇండియన్ ఎయిర్ ఫీల్డ్స్ పైన ఎంటీ స్ట్రైక్స్ చేసింది. సో పాకిస్తాన్ ఎప్పుడైతే ఇండియన్ ఎయిర్ ఫీల్డ్స్ పైన స్ట్రైక్ చేసిందో ఇందిరాగాంధీ కన్సిడర్డ్ ఇట్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్. ఇది యుద్ధంగానే మేము భావిస్తున్నామని చెప్పేసి ఇందిరాగాంధీ దాన్ని కన్సిడర్ చేయడం జరిగింది. కన్సిడర్ చేసి అఫీషియల్గా ఇంకా ఇండియన్ ఆర్మీని రంగంలోకి దింపేసి మనకి థర్డ్ ఇండియా పాకిస్తాన్ వార్ 1940s జరిగింది ఫస్ట్ అయితే, 60s జరిగింది సెకండ్ అయితే, థర్డ్ ఇండియా పాకిస్తాన్ వార్ జరిగి చివరికి ఢాకా నుంచి మొత్తం పాకిస్తాన్ ఆర్మీ పారిపోయేలాగా చేసింది. ఇంకోవైపు మన కశ్మీర్ బార్డర్లో కూడా యుద్ధం అనేది జరిగింది. ఈ యుద్ధంలో కాంప్రహెన్సివ్గా ఇండియా గెలిచింది. సో చివరికి ఇంకా బంగ్లాదేశ్ అనే దేశం కూడా ఆవిర్భవించింది. ఈస్ట్ పాకిస్తాన్ నుంచి సెపరేట్ అయిపోయి బంగ్లాదేశ్ పేరుతో కొత్త దేశం అనేది పుట్టుకొచ్చింది అనమాట. సో బంగ్లాదేశ్ పుట్టుకకి ప్రధాన కారణం ఇండియా సపోర్ట్ లేకపోతే బంగ్లాదేశ్ అనేది ఒక సెపరేట్ దేశంగా ఆవిర్భవించేది కూడా కాదు. ఇది పరిస్థితి. అయితే ఈ బంగ్లాదేశ్ సెపరేట్ కంట్రీగా వచ్చిన తర్వాత ఇండియా పాకిస్తాన్ వార్ జరిగి చివరికి అందులో ఓడిపోయిన తర్వాత మళ్ళీ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం అనేది జరిగింది. ఆ శాంతి ఒప్పందమే షిమ్లా అగ్రిమెంట్. అయితే ఈ పాయింట్ ఎడిట్గా చెప్పొచ్చు కదా, మన 1940 స్టోరీ ఎందుకు చెప్పారని మీరు అడుగుతారు. అందుకే నేను పాయింట్కి వస్తున్నాను. షిమ్లా అగ్రిమెంట్ షిమ్లాలో జరిగింది. అప్పుడు షిమ్లా అనేది ఇండియాకి సమ్మర్ క్యాపిటల్గా ఉండేది. సో అక్కడ ప్రైమ్ మినిస్టర్ భుట్టోకి మరియు ఇందిరాగాంధీ గారికి మధ్య షిమ్లా అగ్రిమెంట్ జరిగింది. షిమ్లా అగ్రిమెంట్లో ఏం చేశారంటే, ఇంతకుముందు మీకు సీజ్ ఫైర్ లైన్ అని చెప్పాను కదా, సీజ్ ఫైర్ లైన్ 1940sలో రెండు దేశాల మధ్య కాశ్మీర్ కోసం గొడవ జరిగినప్పుడు, మొదటిసారి యుద్ధం జరిగినప్పుడు యునైటెడ్ నేషన్స్ మధ్యవర్తిత్వంలో ఒక లైన్ గీసుకున్నారు. అదే సీజ్ ఫైర్ లైన్ అన్నాం. ఈ సీజ్ ఫైర్ లైన్ ఇప్పుడు ఎల్ఓసిగా పేరు మార్చారు. లైన్ ఆఫ్ కంట్రోల్గా దాని పేరు మార్చడం అనేది జరిగింది. ఇట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ ఎల్ఓసి. అయితే షిమ్లా అగ్రిమెంట్కి దానికి డిఫరెన్స్ ఏంటంటే, షిమ్లా అగ్రిమెంట్ అనేది బైలాటరల్, అంటే మూడో కంట్రీ అనేది లేదు, మధ్యవర్తిత్వం అనేది లేదు, వేరే వాళ్ళు లేకుండా రెండు దేశాల మధ్య అఫీషియల్గా కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం షిమ్లా అగ్రిమెంట్. సో ఈ షిమ్లా అగ్రిమెంట్లో సీజ్ ఫైర్ లైన్ని ఎల్ఓసిగా రీనేమ్ చేశారు. రెండు దేశాల మధ్య ఇష్యూస్ ఉంటే మనమే సార్ట్అవుట్ చేసుకుందాం, మూడో వ్యక్తిని పిలవాల్సిన అవసరం లేదు, రెండు దేశాలు వెల్ఫేర్ కోసం ప్రయత్నం చేద్దాం, యుద్ధాలు ఇంకా ఆపేద్దాం, శాంతి కోసం వెళ్దామని చెప్పి అఫీషియల్గా సంతకాలు పెట్టుకొని చేశారు. అయితే ఇండియా ఏం చేసిందంటే, ఇండియా ఏం చేసిందో తెలుసా? ఇండియా మరీ మంచిది కదా మన కంట్రీ మరీ మంచిది కాబట్టి ఏం చేసింది, ఈ 1972 ఇండియా పాకిస్తాన్ వార్లో కొంత భూభాగం మనం క్యాప్చర్ చేసేసాం. అంటే పాకిస్తాన్లో అంటే ఎల్ఓసి దాటి అటువైపు ఉన్న భూభాగం కొంత క్యాప్చర్ చేసేసాం. దాన్ని ఇండియా తిరిగి ఇచ్చేసింది. ఇట్ హ్యాస్ రిటర్న్డ్ ల్యాండ్ క్యాప్చర్డ్. ఈ అతి మంచితనమే మనం తినేసింది అనమాట. ల్యాండ్ క్యాప్చర్, ఆ యుద్ధంలో క్యాప్చర్ చేసిన ల్యాండ్ కూడా ఇండియా తిరిగి ఇచ్చేసింది. అలాగే 90,000 మంది పాకిస్తానీ ఆర్మీ వాళ్ళు ఇండియాని పట్టుకుంది, వాళ్ళని కూడా అప్పగించింది. వాళ్ళని అప్పగించేయడం ఓకే, యుద్ధంలో ప్రిజనర్స్గా పట్టుకున్న వాళ్ళని అప్పగించేయడం అనేది ఓకే, దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. కానీ క్యాప్చర్ చేసిన ల్యాండ్ కూడా ఇండియా తిరిగి ఇచ్చేసి, ఇంతకుముందు సీజ్ ఫైర్ లైన్ ఏదైతే ఉందో దాన్నే మనం వాడుకుందాము, దాన్నే ఎల్ఓసిగా పిలుద్దామని చెప్పేసి అతి మంచితనం ప్రదర్శించడం జరిగింది. ఇలా రెండు సార్లు అతి మంచితనం ఇండియా ప్రదర్శించింది. 1940sలో అప్పుడు నెహ్రూ గారి హయాంలో యునైటెడ్ నేషన్స్ మధ్యలో పిలవాల్సిన అవసరం లేదు, అప్పుడు ఇండియా ఎలాగో గెలిచే పొజిషన్లో ఉంది, అప్పుడు పిలిచారు, అదొకటి. ఇప్పుడు 1970sలో యుద్ధంలో గెలిచిన తర్వాత కూడా ల్యాండ్ తిరిగి మళ్ళీ వాళ్ళకి ఒక గుడ్ విల్ గెస్చర్గా ఇవ్వడం అనేది జరిగింది. ఇది స్టోరీ. అలా షిమ్లా ఒప్పందం మనం సైన్ చేసాం. ఇప్పుడు షిమ్లా ఒప్పందాన్ని మేము రద్దు చేసుకుంటామని చెప్పి పాకిస్తాన్ బెదిరిస్తుంది. షిమ్లా ఒప్పందం రద్దు చేసుకుంటామని దాని అర్థం ఏంటి? ఎల్ఓసిని మేము ఇంకా గుర్తించాము, ఎల్ఓసి దాటి మేము వచ్చేస్తామని బెదిరిస్తుంది. ఎవరు భయపడతారు? వాళ్ళు ఎల్ఓసిని గుర్తించకపోతే ఇండియా కూడా గుర్తించదు. వాళ్ళు ఇండియాలోకి వస్తే ఇండియా కూడా పాకిస్తాన్లోకి వెళ్ళగలదు, ఎల్ఓసి దాటి ఇండియా కూడా వెళ్ళగలదు. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. ఏదో ఓకదంపుడు ఉపన్యాసాలు జరుగుతున్నాయి. సో ఇండియాని బెదిరించాలనే ప్రయత్నం అనేది పాకిస్తాన్ చేస్తోంది. ఇన్ఫ్యాక్ట్ అసలు ఎల్ఓసిని పాకిస్తాన్ ఎప్పుడు రెస్పెక్ట్ చేసింది? నిజంగా రెస్పెక్ట్ చేస్తుంటే దాన్ని దాటి ఇన్నిసార్లు ఎందుకు వచ్చేది? కార్గిల్ వార్ ఎందుకు జరిగేది? పుల్వామా ఘటన ఎందుకు జరిగేది? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఆ లైన్ వాళ్ళు గుర్తించట్లేదు, రెస్పెక్ట్ చేయట్లేదు కాబట్టి టెర్రర్ యాక్ట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అది మెయిన్ ప్రాబ్లం. సో అందుకే ఇట్ ఈస్ ప్రాక్టికలీ డిఫంక్ట్ అన్నారు. అది పేరుకే ఉంది అగ్రిమెంట్. ఎప్పుడూ పాకిస్తాన్ దాన్ని గౌరవించలేదు. ఈరోజు మళ్ళీ కొత్తగా మేము గౌరవించము, దాన్ని రద్దు చేసుకుంటాము అని సెపరేట్గా చెప్పాల్సిన అవసరం అనేది లేదు. కానీ సెపరేట్గా ఏదో చెప్పాలి అన్నట్టుగా చెప్తోంది.
which had most notably converted the ceasefire line into the line of control. మీకు చెప్పాను కదా, ceasefire line 1940s రికగ్నైజ్ చేసింది ceasefire line, దాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్గా కన్వర్ట్ చేసింది. అండ్ abjured థర్డ్ పార్టీ మీడియేషన్, ఇది కూడా మీకు చెప్పాను. abjure అంటే గివ్ అప్, మన మధ్య థర్డ్ పార్టీ మీడియేషన్ వద్దు, కాశ్మీర్ ఇష్యూ ఇండియా పాకిస్తాన్ బైలేటరల్ ఇష్యూ, ఇది వేరే వాళ్ళు వద్దు అని చెప్పి అఫీషియల్గా అనుకున్నారనమాట. ఈ 2 పాయింట్స్ మెయిన్. షిమ్లా అగ్రిమెంట్ అనగానే మీకు గుర్తు రావాల్సినవి ఏంటమ్మా, ceasefire లైన్ని లైన్ ఆఫ్ కంట్రోల్గా గుర్తించారు, అలాగే థర్డ్ పార్టీ మీడియేషన్ అబ్జూర్ చేశారు. సో యునైటెడ్ నేషన్స్ మాకు థర్డ్ పార్టీ మీడియేషన్ అవసరం ఉండదని చెప్పేశారు. ఇట్ ఆల్సో సజెస్టెడ్ దట్ ఇండియా సస్పెన్షన్ ఆఫ్ ద ఐడబ్ల్యూటీ వుడ్ బి సీన్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్. ఏముంటుంది, మీరు ఐడబ్ల్యూటీని సస్పెండ్ చేస్తే దాన్ని మేము యాక్ట్ ఆఫ్ వార్గా భావిస్తాము అని కూడా పాకిస్తాన్ అంటుంది. ఇఫ్ ఇట్ మెంట్ ద వాటర్ ఫ్లోస్ టు పాకిస్తాన్ ఆర్ రెడ్యూస్డ్, పాకిస్తాన్కి వెళ్ళే వాటర్ ఫ్లోస్ ఏమైనా తగ్గాయా, దీన్ని మేము యుద్ధం కిందే భావిస్తామని చెప్పి పాకిస్తాన్ బెదిరిస్తోంది. అండ్ థ్రెటెండ్ టిట్ ఫర్ టాట్ స్ట్రైక్స్ ఇఫ్ ఇండియా కండక్ట్స్ మిలిటరీ ఆపరేషన్స్ దట్ హార్మ్ పాకిస్తానీ సిటిజన్స్. పాకిస్తానీ సిటిజన్స్ని హార్మ్ చేసే మిలిటరీ ఆపరేషన్స్ ఇండియా ఏదైనా చేసిందా, మేము దెబ్బకు దెబ్బ తీస్తామని బెదిరిస్తోంది పాకిస్తాన్. All signs indicate that the stage is being set for further escalation in tensions and a possible military standoff. ఈ సైన్స్ అన్ని దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి, ఈ సూచనలన్నీ ఏమి ఇండికేట్ చేస్తున్నాయి, స్టేజ్ అనేది సెట్ అవుతుంది. దేనికి, ఫర్ ఫర్దర్ ఎస్కలేషన్ ఇన్ టెన్షన్స్, ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్స్ ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అండ్ ఏ పాసిబుల్ మిలిటరీ స్టాండ్ ఆఫ్ కూడా వచ్చంటే మిలిటరీ యుద్ధం కూడా జరిగే, చిన్న స్థాయి యుద్ధం జరిగే ఆస్కారం కూడా కనిపిస్తోంది అని చెప్పి మనం చెప్పొచ్చు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ మెసేజ్ ఫ్రమ్ ఎ ర్యాలీ ఇన్ బీహార్ ఈజ్ ద థ్రెట్ ఆఫ్ పనిష్మెంట్ బియాండ్ ఇమాజినేషన్. బీహార్ ఎలక్షన్ ర్యాలీలో భాగంగా మోదీ ఏమన్నారు, థ్రెట్ ఆఫ్ పనిష్మెంట్ బియాండ్, పాకిస్తాన్ ఊహకి అందని పనిష్మెంట్ మేము ఇస్తామని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అనడం జరిగింది. న్యూఢిల్లీ ఈజ్ రీచింగ్ అవుట్ టు కంట్రీస్ అరౌండ్ ద వరల్డ్. ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ ఈజ్ బ్రీఫింగ్ ఫారెన్ ఎన్వాయిస్ వైల్ సీనియర్ మినిస్టర్స్ హ్యావ్ బ్రీఫ్డ్ అపోజిషన్ లీడర్స్ ఆన్ ద క్రాస్ బార్డర్ లింక్స్. న్యూఢిల్లీ ఏం చేస్తుంది, ప్రపంచవ్యాప్తంగా కంట్రీస్ అన్నిటికీ రీచ్ అవుట్ అవుతుంది. ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ ఫారెన్ ఎన్వాయిస్ అంటే ప్రతినిధులందరికీ ఇక్కడ జరుగుతున్న విషయాల్ని తెలియజేస్తున్నారు, బ్రీఫ్ చేస్తున్నారు. ఈ క్రాస్ బార్డర్ పాకిస్తాన్ ఈ పర్టికులర్ టెర్రరిస్ట్ యాక్ట్ వెనకాల పాకిస్తాన్ హస్తం ఉంది అని చెప్పి ఇండియా ప్రపంచ దేశాలకి తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. గివెన్ జియో పొలిటికల్ కరెంట్స్, రివల్షన్ ఎట్ సచ్ టార్గెటింగ్ ఆఫ్ ఇన్నోసెంట్ టూరిస్ట్స్ and a broad understanding of India's stand on the issue of cross-border terrorism, it is unlikely that other countries such as the US will press New Delhi to restrain its next steps. సో ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం జియో పొలిటికల్ కరెంట్స్ అంటే ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి, కరెంట్స్ అంటే జరుగుతున్న మూమెంట్స్ అన్నట్టుగా మీరు చెప్పొచ్చు, ఇన్సిడెంట్స్ అన్నట్టుగా చెప్పొచ్చు. దీని అంటే ఈ ఇన్సిడెంట్ యొక్క పొలిటికల్గా జియోగ్రాఫికల్గా దీని యొక్క సిగ్నిఫికెన్స్ని మనం దృష్టిలో పెట్టుకొని, రివల్షన్ అంటే అర్థం ఏంటమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రివల్షన్? రివల్షన్ అంటే అసహ్యం అన్నట్టు, తప్పు అన్నట్టు, కోపం అన్నట్టుగా మనం చెప్పొచ్చు. అంటే ఇలాంటి తప్పుడు కార్యక్రమాలపైన ఒక సెన్స్ ఆఫ్ డిస్గస్ట్ అనమాట రివల్షన్ అంటే. ఇలాంటి తప్పుడు ఇన్నోసెంట్ టూరిస్టుల పైన టార్గెట్ చేయడం పైన మన భారతదేశంలో వస్తున్న ఈ డిస్గస్ట్, కోపం ఏవైతే ఉన్నాయో, అండ్ బ్రాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇండియా స్టాండ్ ఆన్ ద ఇష్యూ ఆఫ్ క్రాస్ బార్డర్ టెర్రరిజం. క్రాస్ బార్డర్ అంటే అర్థం ఏంటమ్మా, అటువైపు ఉండి ఇటువైపు టెర్రరిజంని పెంపొందించే కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నాయో దీని మీద ఇండియా యొక్క స్టాండ్ విషయంలో ప్రపంచ దేశాలన్నిటికీ ఆల్రెడీ ఒక అండర్స్టాండింగ్ ఉంది. కాబట్టి ఇట్ ఈస్ అన్లైక్లీ దట్ అదర్ కంట్రీస్ సచ్ యాజ్ యుఎస్, సో బయట దేశాలు ఇండియాని నెక్స్ట్ స్టెప్స్ విషయంలో ఆగమంటాయి అని ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. అంటే వాళ్ళు ఇండియాని రిస్ట్రైన్ చేయమని చెప్పకపోవచ్చు. సో ఇండియా నొప్పి అనుభవిస్తోంది ఇండియా కాబట్టి ప్రతీకారం తీర్చుకునే హక్కు ఇండియాకు ఉంటుందని ప్రపంచ దేశాలు కూడా భావిస్తాయి అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ స్టెప్స్ విషయంలో ఇండియా మీరు సంయమనం పాటించండి, రిస్ట్రైన్ పాటించండి చెప్పకపోవచ్చు అని చెప్తున్నారు. The government must continue to take all stakeholders, especially Jammu and Kashmir government, into confidence. So government ఏ పని చేసినా, ఎటువంటి స్టెప్స్ తీసుకున్నా జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలి. యూ షుడ్ టేక్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్. పాకిస్తాన్ కుడ్ బెనిఫిట్ ఫ్రమ్ రీకన్సిడరింగ్ ఇట్స్ డిసడ్వాంటేజియస్ పొజిషన్. సో పాకిస్తాన్ ఇప్పుడు డిసడ్వాంటేజ్లో ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని అర్థం చేసుకుంటే పాకిస్తాన్కి బెనిఫిట్స్ ఉంటాయి. అంతేగాని కయ్యానికి కాళ్ళు దిబ్బుతూ సై అంటే నష్టపోయేది పాకిస్తానే, దెబ్బతినేది పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈవెన్ నౌ షో ఇట్ ఈస్ విల్లింగ్ టు వర్క్ అగైన్స్ట్ టెర్రర్ గ్రూప్స్. ఎప్పటికైనా సరే ప్రపంచానికి పాకిస్తాన్ చాటి చెప్పాలి, టెర్రర్ గ్రూప్స్ పైన మేము యాక్షన్ తీసుకుంటాము, టెర్రరిజంని మేము సపోర్ట్ చేయమని ప్రపంచ దేశాలకి ప్రూవ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ పాకిస్తాన్కి ఉంది. అండ్ అవర్ట్ ద ఇంపెండింగ్ ఎస్కలేషన్. లేకపోతే ఏమవుతుంది,
ఎస్కలేషన్ అనేది ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంపెండింగ్ అంటే రాబోతున్నా, ఓకే. ఎవర్ట్ అంటే అవాయిడ్, దాన్ని అవాయిడ్ చేయాలి, తప్పించుకో. ఎస్కలేషన్ అంటే సమస్య పెద్దదవడం. సో ఈ గొడవ క్రైసిస్ పెద్దదవ్వకుండా ఉండాలంటే పాకిస్తాన్ ఏం చేయాలి? ఇంపెండింగ్ ఎస్కలేషన్ని అవర్ట్ చేయాలి, ఆపాలి. ఓకే, టెర్రర్ గ్రూప్స్ పైన మేము యాక్షన్ తీసుకుంటున్నట్టుగా ప్రూవ్ చేయాలి, గవర్నమెంట్కి చెప్పాలి, ప్రపంచానికి తెలియజేయాలి. ఇదమ్మా స్టోరీ. ఓకే, సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు హిట్ ద లైక్ బటన్ ఇఫ్ యూ లైక్ దిస్ ఎక్స్ప్లెనేషన్. మీకు బ్యాక్గ్రౌండ్ స్టోరీలతో సహా నేను చెప్పాను. అంటే జస్ట్ అలా చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు అర్థం కాదు. కొన్నిసార్లు యూ నీడ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ టు మేక్ ఫుల్ సెన్స్ ఆఫ్ ద ఆర్టికల్. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. నచ్చితే ఒకసారి లైక్ బటన్ క్లిక్ చేయండి. ఆర్టికల్ యొక్క సమ్మరీ ఇక్కడ ఇచ్చాను, చెక్ చేయొచ్చు. సో దీనిపైన క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది ఆథర్ ఇన్ ద ఎడిటోరియల్ ఎ గ్యాదరింగ్ స్టామ్? గ్యాదరింగ్ స్టామ్ అనే పేరుతో వచ్చిన ఈ ఎడిటోరియల్ యొక్క టోన్, ఎడిటోరియల్లో ఆథర్ టోన్ ఎలా ఉంది? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ క్రిటికల్. అంటే పాకిస్తాన్ యొక్క స్టాండ్స్ని, పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయాల్ని, పాకిస్తాన్ యొక్క పనుల్ని సపోర్ట్ చేస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ నడుస్తున్న ఆర్టికల్గా మనం చెప్పొచ్చు. పాకిస్తాన్ని క్రిటిసైజ్ చేస్తోంది. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ఎడిటోరియల్ ఎ గ్యాదరింగ్ స్టామ్? గ్యాదరింగ్ స్టామ్ పేరుతో వచ్చిన ఎడిటోరియల్ యొక్క మెయిన్ ఐడియా ఏమిటి? ఏంటమ్మా? ఇండియా పాకిస్తాన్ మీద వార్ డిక్లేర్ చేయాలనా? కాదు. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మీడియేట్ చేయాలనా? కాదు. ఇండియాస్ రెస్పాన్స్ టు టెర్రర్ అటాక్ ఈజ్ మెజర్డ్ బట్ పాకిస్తాన్ మస్ట్ యాక్ట్ అగైన్స్ట్ టెర్రర్ గ్రూప్స్ టు అవాయిడ్ ఫర్దర్ ఎస్కలేషన్. సో ఫర్దర్ ఎస్కలేషన్ జరగకూడదంటే, గొడవ ఇంకా పెద్దది అవ్వకూడదంటే పాకిస్తాన్ ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకోవాలి. తప్పు చేసిన వాళ్ళని ఇండియాకి అప్పగించాలి, వాళ్ళని పట్టుకోవడానికి పాకిస్తాన్ సహకరించాలి. అలా జరిగితే పాకిస్తాన్ మీద ఇండియా యాక్షన్ తీసుకోవడం తగ్గొచ్చు. లేకపోతే ఈ టెర్రర్ అటాక్ లేకపోతే సమస్య పెద్దదయ్యే అవకాశం ఉంది. ఈ ఎడిటోరియల్ నుంచి మనం ఏం ఇన్ఫర్ చేయొచ్చు? ఇండియా ఈజ్ ప్లానింగ్ ఇమీడియట్ మిలిటరీ యాక్షన్. నో, ఇమీడియట్ మిలిటరీ యాక్షన్ ప్లాన్ చేయట్లేదు. పాకిస్తాన్ విల్లింగ్నెస్ చూపించిందా? నో, పాకిస్తాన్ కూడా విల్లింగ్నెస్ చూపించట్లేదు. ఇండియాస్ డిప్లొమాటిక్ యాక్షన్స్ ఆర్ ఇంటెండెడ్ టు ఐసోలేట్ పాకిస్తాన్ అండ్ బిల్డ్ ఇంటర్నేషనల్ కన్సెన్సస్. ఎస్, సో ఇండియా ఇమీడియట్గా మిలిటరీ యాక్షన్ తీసుకోవాలనుకోవట్లేదు. ఇండియా ఏమనుకుంటుంది? ఫస్ట్ పాకిస్తాన్ తప్పు చేసిందనే విషయాన్ని ప్రపంచానికి ప్రూవ్ చేయాలి, ప్రపంచంలో పాకిస్తాన్ని ఐసోలేట్ చేయాలి. సో ప్రపంచంలో రేపు పొద్దున్న ఇండియా మిలిటరీ యాక్షన్ తీసుకున్నా సరే దానికి ప్రపంచ దేశాలు సపోర్ట్ చేసేలాగా కన్సెన్సస్ని బిల్డ్ చేయాలి, ఏకాభిప్రాయాన్ని బిల్డ్ చేయాలనేది ఇండియా యొక్క ఉద్దేశంగా మనకు కనిపిస్తోంది. Assumptions చూడండి. డిప్లొమాటిక్ ఐసోలేషన్ కెన్ ప్రెజర్ ఏ కంట్రీ టు టేక్ యాక్షన్ అగైన్స్ట్ టెర్రర్ గ్రూప్స్. ఎస్, డిప్లొమాటిక్ ఐసోలేషన్ అంటే ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ ఐసోలేట్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది అని ఇండియా భావిస్తోంది. కాబట్టే డిప్లొమాటిక్గా వాళ్ళు ఐసోలేట్ చేయడానికి, ఒంటరి చేయడానికి ప్రయత్నం చేస్తోంది. అలా భావించకపోతే ప్రయత్నం చేయదు. పబ్లిక్ ఒపీనియన్ ఇండియా సపోర్ట్స్ ఎ మెజర్డ్ బట్ ఫర్మ్ రెస్పాన్స్ ఆన్ టెర్రరిజం. ఎస్, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు? కొంచెం సంయమనం, స్ట్రాంగ్ రెస్పాన్స్ అనేది ఉండాలి, కాకపోతే అన్నీ ఆలోచించుకొని మన రెస్పాన్స్ తీసుకోవాలి. ఇంటర్నేషనల్ యాక్టర్స్ ఆర్ లైక్లీ టు సైడ్ విత్ ఇండియా ఇఫ్ టెన్షన్స్ ఎస్కలేట్ డ్యూ టు క్రాస్ బోర్డర్ టెర్రరిజం. క్రాస్ బోర్డర్ టెర్రరిజం వల్ల ఈ ఇష్యూ పెద్దదైతే ఇంటర్నేషనల్ కంట్రీస్ కూడా ఇండియా వైపే ఉండొచ్చు అనే విషయం కూడా ఆర్టికల్లో చెప్పారు. ఎందుకంటే చెప్పారు, ఇండియా మెల్లగా గతాన్ని కూడా మనం గమనించిన టెర్రరిజం ఏ కంట్రీ కూడా సపోర్ట్ చేయదు. టెర్రరిజం వల్ల సఫర్ అవుతున్న ఇండియా దానికి ప్రతిగా ఏమైనా యాక్షన్ తీసుకున్నా ప్రపంచ దేశాలు మనకి సపోర్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా ఆర్టికల్ మనకి చెప్తోంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ప్రకారం ఏది కరెక్ట్ కాదు? ఇండియా సస్పెండెడ్ కన్సులర్ ఆపరేషన్స్, కరెక్టే ఇది. రెసిస్టెన్స్ ఫోర్ట్ విచ్ క్లెయిమ్ ద అటాక్ హ్యాస్ నో కనెక్షన్స్. రెసిస్టెన్స్ ఫోర్స్కి పాకిస్తాన్తో కనెక్షన్స్ లేవంట. కనెక్షన్స్ లేకపోవడం ఏంటి? ఖచ్చితంగా ఉన్నాయి. కనెక్షన్స్ లేవు అంటున్నారు కాబట్టి ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. బ్యాంక్ ఎస్ఎస్సి వాళ్ళకి మెరిట్ బేస్డ్ డిస్కౌంట్ అనేది అందించడం జరుగుతుంది, మీరు ఉపయోగించుకోవచ్చు కావాలంటే. సో ఇవాళ ఎడిటోరియల్ వొకాబులరీలోకి వస్తే ఫస్ట్ వర్డ్ ఎస్కలేషన్. ఎస్కలేషన్ అంటే సమస్య పెద్దదవడం, అండ్ ఇంక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ, సివియరిటీ. ఓకే, సిచ్యువేషన్ ఇంకా పెద్దదవడాన్ని మనం ఎస్కలేషన్ అంటాము. సో ఎగ్జాంపుల్, డిప్లొమాటిక్ మెజర్స్ టేకెన్ బై ఇండియా సజెస్ట్ ఏ పాసిబుల్ ఎస్కలేషన్. సో ఇండియా డిప్లొమాటిక్ మెజర్స్ కొన్ని తీసుకుంది పాకిస్తాన్ ఐసోలేట్ చేయడానికి. సో ఇది ఏమి ఇండికేట్ చేస్తుంటే రేపు పొద్దున్న రెండు దేశాల మధ్యన గొడవ ఇంకా పెద్దదయ్యే అవకాశం ఉంది అనేది కనిపిస్తుంది. సినోనిమ్స్, యాంప్లిఫికేషన్ అంటే పెద్దదవడం, ఆగ్మెంటేషన్ అన్న పెద్దదవడం, ఎగ్జాసర్బేషన్ అంటే వర్సన్ అవడం, ఇంకా వర్సన్ అవడం, కంపౌండింగ్ అనే పదాన్ని కూడా మీరు వాడచ్చు, అగ్రవేట్ అనే పదాన్ని కూడా వాడచ్చు. సో సినోనిమ్స్, డీఎస్కలేషన్ అంటే తగ్గడం, మిటిగేషన్ అన్న రెడ్యూస్ అవ్వడం, అటెన్యువేషన్ అన్న తగ్గడం, వీకెన్ అవ్వడం అనే మీనింగ్ మనకు వస్తుంది.
క్రెడిబుల్ అంటే నమ్మదగిన, ఏబుల్ టు బి బిలీవ్డ్, విశ్వసనీయమైన, నమ్మదగిన అనే మీనింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్, పాకిస్తాన్ మస్ట్ టేక్ క్రెడిబుల్ యాక్షన్ అగెన్స్ట్ టెర్రర్ గ్రూప్స్. టెర్రర్ గ్రూప్స్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ క్రెడిబుల్ యాక్షన్ తీసుకోవాలి టు అవాయిడ్ ఫర్దర్ ఎస్కలేషన్. ఫర్దర్ ఎస్కలేషన్ అవాయిడ్ చేయాలంటే పాకిస్తాన్ మస్ట్ టేక్ క్రెడిబుల్ యాక్షన్, నమ్మదగిన యాక్షన్ తీసుకోవాలి. సో సినోనిమ్స్ బిలీవబుల్, కన్విన్సింగ్, అథెంటిక్, ఇవన్నీ కూడా సినోనిమ్స్. నమ్మదగిన, కన్విన్స్ చేయగలిగిన మీనింగ్, అథెంటిక్ అంటే ఒరిజినల్, రియల్, జెన్యూన్ అనే మీనింగ్ వస్తుంది. యాంటనిమ్స్ స్పురియస్ అంటే నమ్మలేంది, స్పురియస్ అంటే ఫేక్ అనమాట, ఫాల్స్, ఫేక్. స్పురియస్ మిల్క్ అంటే ఫేక్ మిల్క్ అంటాం. ఇన్క్రెడిబుల్ అంటే అగైన్ నమ్మలేనిది, నాట్ బిలీవబుల్, అన్రిలయబుల్, ఇలాంటి పదాలు మనకి యాంటనిమ్స్గా తీసుకోవచ్చు. పర్పెట్రేటర్ అని అడిగారు. పర్పెట్రేటర్ అంటే అర్థం ఏంటమ్మా? ఏ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ కమిటింగ్ ఏ హార్మ్ఫుల్, ఇల్లీగల్, ఇమ్మోరల్ యాక్ట్. ఒక తప్పుడు పని చేసిన వ్యక్తిని మనం పర్పెట్రేటర్ అంటాం. సో పర్పెట్రేటర్స్ ఆఫ్ పహల్గామ్ టెర్రర్ అటాక్ హ్యావ్ నాట్ యెట్ బీన్ అప్రహెండెడ్. తప్పు చేసిన వాళ్ళు ఇంకా మనం పట్టుకోలేదు. అప్రహెండ్ అంటే పట్టుకోవడం. సో సినోనిమ్స్, ట్రాన్స్గ్రెసర్ అంటే లాని వైలేట్ చేసిన వాళ్ళు, క్రాస్ చేసిన వాడిని ట్రాన్స్గ్రెసర్ అంటాం. మ్యాల్ఫ్యాక్టర్ అంటే రాంగ్, తప్పు చేసిన వాడిని మ్యాల్ఫ్యాక్టర్ అంటాం. విలన్ అనే పదం మీకు తెలుసు. యాంటనిమ్స్, బెనిఫాక్టర్. బెనిఫాక్టర్ అనేది మ్యాల్ఫ్యాక్టర్కి ఆపోజిట్. బెనిఫాక్టర్ అంటే మంచి చేసేవాడు. రిడీమర్ అంటే రెస్టోర్ చేసేవాడు, సేవ్ చేసేవాడు. ఇన్నోసెంట్ అంటే మంచోడు, అమాయకుడు, తప్పు చేయనివాడు. రిటాలియేషన్ అంటే మనకి దెబ్బకి దెబ్బ తీయడాన్ని మనం రిటాలియేషన్ అంటాము. నిన్ను ఒకటి దెబ్బ కొడితే తిరిగి నువ్వు దెబ్బ కొడితే ఎదురు దాడి అనేదాన్ని మనం తిరుగు దెబ్బ, ఎదురు దాడి అనేదాన్ని రిటాలియేషన్ అంటాం. సో పాకిస్తాన్స్ థ్రెట్ ఆఫ్ రిటాలియేషన్, మీరు ఇండస్ వాటర్ ట్రీటీని మీరు రద్దు చేస్తే మేము షిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తామని చెప్పి ఏదో బెదిరించడానికి పాకిస్తాన్ ట్రై చేస్తుంది. సినోనిమ్స్, రిప్రైజల్. రిప్రైజల్ అంటే రెవెంజ్, రిటాలియేటరీ యాక్షన్. వెంజెన్స్ అన్న రివెంజ్ అన్న అదే మీనింగ్. ప్రతీకారం అనే మీనింగ్తో ఇవి వస్తాయి ఈ పదాలు. ఆపోజిట్ ఫర్బేరెన్స్ అంటే భరించడం, ఎటువంటి ప్రతీకారం తీర్చకుండా మీరు ఏం చేసినా భరిస్తాం అన్నట్టుగా. పేషెంట్, సెల్ఫ్ కంట్రోల్ని ఫర్బేరెన్స్ అంటాం. క్లెమెన్సీ అంటే దయ చూపడం, జాలి చూపేయడం. పార్డనింగ్ అన్న జాలి చూపేయడం అనే మీనింగ్ మనకు వస్తుంది. ఎబేయన్స్ అంటే టు పుట్ సంథింగ్ ఇన్ టెంపరీ సస్పెన్షన్, టెంపరీగా సస్పెన్షన్లో పెట్టాలని ఎబేయన్స్ అంటాము. సో ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీని ఇప్పుడు ఎబేయన్స్లో పెట్టింది అంటే సస్పెండ్ చేసింది టెంపరీగా. దీనికి సినోనిమ్స్ అంటే డార్మెన్సీ. డార్మెన్సీ అంటే టెంపరీ ఇన్యాక్టివిటీ అంటాం. సో ఇఫ్ సంథింగ్ ఈజ్ డార్మెంట్, మీరు అకౌంట్స్ డార్మెంట్ అయ్యాయి అంటారు. అకౌంట్ డార్మెంట్ అయిందంటే యాక్షన్ లేదు, ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగట్లేదు అని అర్థం అనమాట. సస్పెన్షన్ అంటే యాక్షన్లో లేదు. ఇంటర్మిషన్ అంటే టెంపరీ బ్రేక్, మనకి సినిమాల్లో ఇంటర్మిషన్ ఇస్తారు మధ్యలో, బ్రేక్. యాంటనిమ్స్, రిజంప్షన్ మళ్ళీ స్టార్ట్ అవ్వడం. యాక్టివేషన్ అంటే యాక్టివేట్ అవ్వడం తెలుసు. కంటిన్యూషన్ అనే పదానికి కూడా మీకు మీనింగ్ తెలుసు, కంటిన్యూ అవ్వడం. సో టుడేస్ ఇడియం ఆఫ్ ద డే, ఏ షాట్ అక్రాస్ ద బో. షాట్ అక్రాస్ ద బో అంటే అర్థం ఏంటి? వార్నింగ్ అనమాట. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వినకపోతే, ఇప్పుడు మీరు నడుస్తున్న పద్ధతి మార్చుకోకపోతే మీకు ఎటువంటి ట్రబుల్స్ రాబోతున్నాయని ఇచ్చే వార్నింగ్ని మనం ఏ షాట్ అక్రాస్ ద బో అంటాం. when the teacher warned the students about being late, మీరు లేట్గా వస్తున్నారు, ఇదే కొనసాగితే మీకు చాలా పనిష్మెంట్స్ ఉంటాయని టీచర్ వార్నింగ్ ఇచ్చింది. సో ఇట్ ఈస్ ఏ షాట్ అక్రాస్ ద బో, లెటింగ్ దెమ్ నో దే మైట్ ఫేస్ కాన్సిక్వెన్సెస్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ అగైన్. మళ్ళీ లేట్గా వస్తే మీకు చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయని చెప్పి టీచర్ బెదిరించినట్టు. ఫ్రేజల్ వర్బ్ షట్ డౌన్. షట్ డౌన్ అంటే క్లోజ్ చేసేయడం. టు క్లోజ్ ఆర్ స్టాప్ సంథింగ్, బిజినెస్ కానీ సిస్టమ్ కానీ ఆపరేషన్ కానీ క్లోజ్ చేసేదాన్ని మనం షట్ డౌన్ అంటాం. ఇన్ రెస్పాన్స్ టు రైజింగ్ టెన్షన్స్ పాకిస్తాన్ హ్యాస్ షట్ డౌన్ ఆల్ ట్రేడ్ విత్ ఇండియా. ఇండియాతో ఉన్న ట్రేడ్ అంతా పాకిస్తాన్ సస్పెండ్ చేసింది. ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసింది కాబట్టి, సస్పెండ్ చేసింది కాబట్టి దానికి ప్రతిగా పాకిస్తాన్ మేము ట్రేడ్ని ఆపేసుకుంటున్నాం అని చెప్పేసి అనౌన్స్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇంగ్లీష్ కోసం చూస్తున్న వాళ్ళు, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకొని జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వడం ద్వారా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీకు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ప్రతి దానికి ఉంటుంది. బ్యాంక్, ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. 999 రూపీస్కి ఇది మీకు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఇన్ఫినిటీ, సాఫల్య ప్రోగ్రామ్స్ కూడా మనం అందిస్తున్నాము. సో బ్యాంక్ ఇన్ఫినిటీ వచ్చేసి మీకు కంప్లీట్ బ్యాంక్ ప్రోగ్రామ్, సాఫల్య మెయిన్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్, ఇవి కూడా మీరు తీసుకోవచ్చు. ఎస్ఎస్సి వాళ్ళకి ఎస్ఎస్సి ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కూడా అందుబాటులో ఉంది. చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా లైక్ చేసి, క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ ఎక్స్టెండ్ దిస్. ఓకే, ప్లీజ్ support this initiative. Take care. Bye.